కానివ్వండి అక్షర గారు, కానివ్వండి. ఏంటది? బొగ్గ మీద గోరింటాకు పెట్టినట్టు ఒకసారి ఇటు చూడండి. నా మీద ప్రేమతో పాపం కార్తికేయని కొడుతున్నట్టున్నాడు. లాభం లేదు, ఎంత తొందరగా చెప్తే అంత మంచిదే. కానివ్వండి. క్షమించండి స్వామి, నాకు చేతులు రావడం లేదు స్వామి. మరి ఇంకెలా కొడతావు? క్షమించండి బాబు, ఈ వ్రతం మాకంతగా మంచిగా అనిపించడం లేదు. ఇలాంటి బానిస భార్యలున్నంతకాలం ఇలాంటి భర్తలు చెలరేగుతూనే ఉంటారు. మీ కర్మ. బాగైంది, చెంప వాచిపోయింది. లేకపోతే ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని అమ్మాయిల వెంట తిరుగుతాడా? అత్తయ్య చూసారా, కార్తికేయ మొహం పగలగొట్టాను. అదనగడానికే వచ్చాను. ఏంటి నీ సంగతి? ఏదో లేని వదిలేస్తుంటే పిచ్చి పిచ్చి వ్రతాలంటూ మొహాలు పగలగొడుతున్నా. నేనేం జనాల మొహాలు పగలగొట్టడం లేదు. వెద వేషాలేసి నా మొగుడు మొహాలు కొట్టాను. పాపం కార్తికేయ, ఆ అమ్మాయిని నువ్వు అనుకుంటున్నాడు. అది పొరపాటు. తప్పెలా అవుతుంది? ఇవాళ రేపు ఆ పొరపాటు తెలుసుకుంటాడు. అది తెలిసి చెప్పడానికి గెటప్స్. అత్తయ్య, మీకు ఈ విషయమే తెలుసు. ఆయన ఎంత కన్నింగో తెలిస్తే నేను కాదు మీరే ఇప్పుడెళ్ళి ఆయన ఎగిరెగిరి తంతారు. అంత తప్పేం చేశాడు? ఏం చేశాడా? ఇందాక రాబాసం తీసుకెళ్లాడా? తీసుకెళ్తే అప్పుడేమన్నాడో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడు బాసు. అందంగా ఉన్న ఏ అమ్మాయిని చూసినా గుండె గంట ఫైర్ ఇంజన్ల గణగణమని కొట్టేస్తుంది. నాకు ముగ్గురు భార్యలు ఉన్నా సరే ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. బెంగళూరు వెళ్తే జ్యోతి అయ్యంగార్ అని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకులే ఇద్దరం కలిసి లాస్ వేగాస్ వెళ్ళి వారం పాటు పెచ్చగా ఎంజాయ్ చేస్తాం బస్సు. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, నేను అలా చేయడం కరెక్టే కదా? తప్పు. ఏంటి తప్ప? ఎందుకట? ఆయన అడ్డమైన వాళ్ళతో తిరగడం తప్పు కదా? ఇప్పటికే కార్తికేయ తిడుతున్నారు అంటూ గింజుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇదొకటా? ఆయన అడ్డమైన వాళ్ళతో తిరగడం తప్పు కదా? నోర్మై, ఇప్పటికే కార్తికేయ తిడుతున్నారు అంటూ గింజుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇదొకటా? పిచ్చి పిచ్చి ఆలోచన మానే, అర్థమైందా? అసలు నీ మనస్సాక్షిని అడుగు. కార్తికేయ ఎంత బంగారమో.
నిజమేనత్తయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. పాపం కార్తికేయ, మా ఆయన బంగారం. మా ఆయన బంగారం. ఇప్పుడు అనుకునే లాభం? వెళ్ళు. వెళ్తానులే. అత్తయ్య, అంత గట్టిగా కొట్టకపోతే కొంచెం నెమ్మదిగా కొట్టి చెప్పొచ్చు కదా. ఆఘోరించావులే. వెళ్ళు. మీ ఆయనకి సారీ చెప్పు. ఓయ్, ఈ గెటప్ లో ఉన్నావన్న విషయం మర్చిపోకు. అలాగే. అవతలకెళ్ళు. పాపం, నా మీదున్న ప్రేమ ఈయన మీద కోపంగా చూపించాడు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? తొక్కల వ్రతాలు, తొక్కల పూజలు. ముందు వాడిని బయటికి గంటేయాలి. ఆహా, ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? వాడు వెళ్తే నీకేంటి, ఉంటే నీకేంటి? ఆహా, నేననేది డబ్బొస్తుంది కదా అని. వస్తే మాత్రం ఇలాంటివి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అమ్మదంగా చూస్తున్నావా? చెప్తానుండు నీ పని. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే నా మీద కోపం వస్తుంది. ఈయన మీద ప్రేమ ఉన్నట్టు నటించాలి. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఆ స్వామి లాంటి వ్రతాలు అంటూ, దేవుడు అంటూ మిమ్మల్ని కొట్టడం ఎంతవరకు న్యాయం? అవునండి, ఇవన్నీ కావు గాని అతన్ని బయటికి పంపించేద్దామండి. అవును. బుద్ధి లేకపోతే సరి. ఇలాంటి వ్రతాలు ఎక్కడైనా చూసామా? కనీసం ఎక్కడైనా విన్నామా చెప్పండి. ఇప్పుడు నీకిస్తా చూడవే చిన్న జలక్. ఏంటి కోపం వచ్చి వెళ్ళినట్టున్నాడు? అవునులే, ఇలా చేస్తేనే నా మీద ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఊరికే ఇలా కాలయాపన చేయకపోతే ఆ స్వామీజీకి ఒక మంచి సంబంధం చూడొచ్చుగా. నువ్వు ఆ పనిలోనే ఉన్నావు కదా. ఏ, నువ్వుంటే తప్ప? అరే, అక్కడ డబ్బుందని తెలుసురా? నిమ్మకి నీరెత్తినట్టు ఇలా కూర్చుంటావేంటి? ఎందుకు రాజేశ్వరి? నీ దగ్గర చాలినంత డబ్బుంది కదా, ఇంకా ఎందుకు తాపత్రయం చెప్పు. మరైతే విజయేంద్రని బెంగళూరు నుంచి వచ్చేమను. ఎందుకు పెళ్ళాం పిల్లలకి దూరంగా బతకడం? ఇప్పుడు ఆ తంటోడి సంగతి ఎందుకో? నువ్వే కదయ్యా చాలినంత డబ్బుందన్నావు. ఏంటి ఈ రోజు తేడాగా మాట్లాడుతున్నావు? నేనేం తేడాగా మాట్లాడలేదు, వాస్తవం మాట్లాడుతున్నాను. చూడు, బెంగళూరులోనో ఇటు నెల్లూరులోనో మంచి అమ్మాయిని చూడు. మీ వాళ్ళంతా నెల్లూరులో కాళ్ళకు అడ్డం పడుతుంటారుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. కాళ్ళకు అడ్డం పడ్డానికి మీ వాళ్ళలాగా కారులు లేకుండా సైకిళ్ళకి పంచర్లు వేసుకుని తిరిగే బ్యాచ్ కాదు మాది. మంచిదైతే నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఆ అబ్బాయికి మంచి సంబంధం చూసి 4 డబ్బులు సంపాదిద్దామని. ఆపండి.
అదేవమ్మా రాజేశ్వరమ్మా, నీకెందుకంత డబ్బు పిచ్చి? నేను అదే చెప్తున్నాను స్వామి. నువ్వు కాసేపు ఊరుకుంటావా? అలాగే అలాగే. మనిషి సృష్టించిన డబ్బు మరో మనిషికి చేరడం గొప్ప కాదు, కాని కొన్ని ఆత్మలని సంపాదించడం గొప్ప, దైవ సన్నిధిలోకి తీసుకురావడం గొప్ప. అప్పుడు నువ్వనుకున్నట్టు డబ్బు దానంతటదే వస్తుంది. ఏంటి స్వామి వచ్చేది? వాళ్ళందర్నీ దైవ దర్శనానికి తీసుకొస్తే నాకే ఆటో ఛార్జీలు బొక్క. రాజేశ్వరి, బొక్క తిక్క అని తిక్క మాటలు మాట్లాడుకో. నీకు అంతులేని ధనమే కదా కావాలి? అవును, ఇదిగో దైవ సన్నిధిలో ఉంటే కొన్ని కోట్లతో సమానమనే బూడిద వేదాంత మాత్రం చెప్పకు. నెవర్ చెప్పను. నీకు గాంధీగారు బొమ్మ ఉన్న ధనమే కదా కావాలి? అవును స్వామి, గాంధీ గారి బొమ్మే కాదు, డ్రైవర్లు కూడా కావాలి. డ్రైవర్లు ఎందుకే? మనకి శ్రీనుగాడు, యాదగిరి డ్రైవర్లు ఉన్నారు కదా. అజ్ఞానంలో ఉండి మాట్లాడుతున్నావు నాయనా. ఆంటీ గారన్నది నువ్వనుకునే డ్రైవర్లు కాదు, అమెరికన్ డాలర్లు. అవునా? అవును స్వామి. డాలర్లకు వచ్చిన తిప్పలా ఇవి. ఆంటీ గారు, డబ్బు కోసం నాకు ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేయడానికి చూడకండి. మీకు డబ్బే ప్రధానం కదా. నాతో రండి, దానికి సులభమైన మార్గం చెప్తాను. పదండి పదండి, నేను వస్తాను. నువ్వెక్కడికి? నేను ఆంటీ గారికి చెప్తాను. అలాగలాగే, మీ ఆంటీ గారికే చెప్పండి. నువ్వు పద బాబు, పద. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ వదిలికి పిచ్చిగాని పట్టిందా? 2 రోజులు ఊర్లో లేకపోతే ఇంత జరిగిందా? అన్నయ్య గారు, హలో చెచ్చమ్మ, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? నా సంగతి తర్వాత అన్నయ్య గారు, ముందు వదినికేమైంది? దానికేమైంది? బాగానే ఉందిగా. ఏంటి బాగుండేది? గదిలో ఏం జరుగుతుందో చూస్తే మీ గుండె ఆగి చేస్తారు. అవునా? ఏం జరిగింది చెంచమ్మ? రండి చూపిస్తాను. రండి రండి రండి. ఏది? అన్నయ్య గారు అటు చూడండి. మమ్మీ, నాకు చాక్లెట్లు కావాలి. మమ్మీ, నాకు చాక్లెట్ కొనివా? అన్నయ్య గారు కొంచెం ఆగండి. మీరు దీనికి ఇలా పడిపోతే ఇంతకు ముందు నేల మీద పాకుతా ఉంది. మమ్మీ, డాడీ కొట్టాడు మమ్మీ.
అన్నయ్య గారు ఏంటన్నయ్య గారు పిల్లతేం కానీ పట్టిందా ఏంటి? చెంచమ్మ, నాకు చచ్చిపోవాలనుంది. నీ అభిప్రాయం ఏంటి? చా ఊరుకోండి అన్నయ్య గారు. ఈ మాత్రానికే చచ్చిపోవాలనుకుంటే మీ ఆవిడ అలాంటివన్నీ చేయలేదు. మరి అప్పుడు చావలేదు ఎందుకు? డాడీ 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 నన్ను ఎత్తుకోవా? ఎత్తుకో డాడీ. అయ్యో, అయ్యో అమ్మో, ఇప్పుడు నన్ను ఎత్తుకోమంటుందేమో. అమ్మో, జీవితం మీద విరక్తి కలుగుతుంది దేవుడా. అన్నయ్య గారు ఉండండి. అన్నయ్య గారు ఆగండి అన్నయ్య. ఆగనంతే. అదేంటన్నయ్య గారు, వదిలికి పిచ్చెక్కితే డాక్టర్కి ఫోన్ చేయొచ్చు కదా. నేను చెయ్యను, మీరు చెయ్యొద్దు. ఇంకొంచెం పిచ్చి మొదర్ని ఏకంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పిస్తా. మమ్మీ, నాకు నిద్ర వస్తుంది. లోపలికి పలకరిస్తే అమ్మో వద్దులే, నిద్ర వస్తుందంటది. కొంపదీసి సంకనేసుకుని జోకొట్టుందనుకో, నేను సత్తాను. నాకెందుకులే. అమ్మో అన్నయ్య, అన్నయ్య గారు. ఈ రాజేష్ రోజునేమో రాత్రంతా చిన్నపిల్లలా చేసింది. ఇప్పుడేమో ఇంకా కిందికి రాలేదు. పాపం వీళ్ళెవ్వరూ తన్ని పట్టించుకోవట్లేదు. అమ్మో, అయినా నాకెందుకు? నేను పట్టించుకున్నాననుకో నన్ను ఎత్తుకోమంటది. అమ్మో, నేను ఎత్తుకోలేను బాబోయ్, నా వల్ల కాదు. ఈ రాజేశ్వరి ఇంకా కిందికి రాలేదేంటి? పసిపాపల ఎలా వస్తుందో. వీళ్ళంతా జడుసుకొని పారిపోతారు. గుడ్ మార్నింగ్ సార్. అదేంటమ్మా, స్వామి కాస్త పోయి సారొచ్చిందేంటి? ఏ సార్ అంటే నీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నేను సారు అన్నా స్వామి అన్నా నాకేం అభ్యంతరం బాబు. పిలిచేది అక్షరమ్మా, పిలిపించుకునేది నువ్వు. మధ్యలో నాకెందుకు? చెంచు, కార్తికేయ ఎక్కడా? తెల్దమ్మా. ఉదయాన్నే బయటికి వెళ్తుంటే ఎక్కడికి రా అని అడిగాను. ఇంతెత్తును లేచాడు నా మీద. నాన్న, నీకు ఓపుకుంటే వాకింగ్ వెళ్ళు, లేకపోతే కాఫీ తాగేసి ఓ మూల పడుండు అని అన్నాడమ్మా. ఈ మధ్య కార్తికేయ బాగా మారినట్టున్నాడు. అంటే ఏంటత్తయ్య, నేను మార్చానా? అయ్యో, నువ్వెందుకు మారుతావమ్మా? నేను చూసి ఆ అబ్బాయి మారిపోయాడు అంటున్నావు అంతే. వీళ్ళు అనవసరంగా స్వామికి నా మీదున్న ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నారు. నేను ఆయన భార్యనని ఈయన బాధపడుతున్నాడు. ఇలాగే 2 రోజులుంటే ఇల్లు వదిలి వెళ్ళినా వెళ్తాడు. నమస్కారం అండి. ఎవరు బాబు మీరు? జగదీశ్వరి గారి ఇల్లు ఇదేనండి? ఈ ఇల్లే, ఈ అమ్మే అమ్మ. చెప్పండి, నేనే జగదీశ్వర్ని. నమస్కారం అమ్మా. మమ్మల్ని కార్తికేయ గారు పంపించారు. ఎందుకు? పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా. అమ్మని సచ్చినడు. ఈయన కూడా ఈ మ్యాటర్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. అమ్మని సచ్చినడు. ఈయన కూడా ఈ మ్యాటర్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. ఓహో, మాళ్ళు పంపించాడా? ఈ ఆళ్ళ కోసమే చూసుకోండి. మీకు ఇద్దరులా అండి? ఇద్దరు కాకపోతే 5గురయ్యా. నీకెందుకు, నువ్వు వచ్చిన పని చూసుకో. చెంచు, మీరు కూర్చోండి. కూర్చోండి బాబు, కూర్చోండి. రండి. కూర్చోండి.
మా కార్తికేయ ఏడండి? ఆఫీస్లో పనుందని వెళ్ళాడండి. కూడా వస్తే మేం తిడతామని రాలేదేమో. అమ్మా అక్షర, వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. వద్దమ్మా, గతికితే అతకదు అంటారు. పర్లేదు. అందుకనమ్మా ఇది కాదు, కాపీ తెమ్మంటున్నాం. నువ్వు వెళ్ళమ్మా.